జయ శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంతవరకు 12 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నట్టున్నాం. ఇప్పుడు ఒకసారి జరిగింది ఏంటో మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. 18వ అధ్యాయంలో భగవంతుడు అంటే ఆరంభంలోనే అర్జునుడు ఏమని అడిగాడు, అసలు త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి అనే ప్రశ్న వేస్తే కృష్ణుడి సమాధానంతో ఈ అధ్యాయం మొదలవుతుంది కదా. కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, కొంతమంది ఏమో కర్మలనే వదిలేయమంటారు, కొంతమంది ఏమో కోరికలను వదిలేయమంటారు, మరికొంతమంది ఏమో కోరికతో చేసే కర్మలను వదలాలి అని అంటారు. ఇలా రకరకాలుగా చెప్తారయ్యా. కానీ ఎవరైతే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఎవరైతే ఏ కర్మైనా మనం పని అంటే కర్మ అంటే పనే కదా, ఏ పనికైనా సరే పరమాత్మ వెనక ఉండి చేయిస్తున్నాడు అని భావించి ఆ చేసే ఫలితాన్ని, ఆ చేసే కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికే అర్పిస్తూ, అలాగే ఆ భారాన్ని, కర్మ చేసే భారాన్ని కూడా ఆయన మీద పెట్టి ఎవరైతే చేస్తారో వాడే నిజమైన త్యాగి, వాడే నిజమైన సన్యాసి. అంతే తప్ప కర్మలను వదిలేసిన వాడు సన్యాసి కాదు అని చెప్పాడు. అసలు కర్మలను వదిలేస్తే శరీరము, మన శరీరం దానికోసం ఇవ్వబడలేదు కదా. ఈ శరీరం పని చేయడానికే శరీరాన్ని ఇచ్చాడు. ఆ పని చేస్తూ చేయాలి కనుక ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి ఏ పనికైనా సరే. ఈ పనిలో కూడా చేసేటప్పుడు కూడా అందులో 5 కలిస్తేనే పని జరుగుతుంది. 5 అంటే ఏంటది? 5 శరీరం ఉండాలి, అలాగే పంచభూతాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి, జీవుడు కూడా ఉండాలి, వెనకాల భగవంతుడు కూడా ఉంటాడు. అప్పుడు ఇలా అన్నీ కలిసి పని చేస్తుంటే అహం అనేవాడు నేనే చేసేస్తున్నాను అంటే ఎట్లా కదా అని, నేను ఫలితం కూడా నా ఒక్కడికే కావాలి అనుకోవడం తప్పు కదా అని చెప్పాడనమాట. అయితే సరే, ఎందుకు వచ్చిన బాధ, నేను కర్మలన్నీ వదిలేస్తాను అంటే అనుకోవడం అంటే అంతకన్నా అది కూడా తగదు. నీకు ప్రకృతి శరీరం ఇచ్చింది కనుక శరీరం ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక పని చేస్తాం. మనం ఖాళీగా కూర్చుంటామండి, ఏదైనా వింటున్నా చేస్తున్నా సరే చేతులు ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి కదా. సో పని చేస్తూనే ఉంటుంది. నువ్వు మానాలనుకున్నా మానలేవు, తప్పకుండా నువ్వు చేయాలి చేసే పని ఆ పని. అందుకనే భగవంతుడు అని చెప్పండి, నువ్వు చేయక తప్పదు, చేసేదాకా నీకు ప్రేరణ చేస్తూనే ఉంటుంది వెనకాల. ఇది చేద్దాం అది చేద్దాం అని ప్రేరణ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాం అని భగవంతుడు చెప్తాడనమాట. అందుకనే చేసే పని ఏంటి, పని ఎలా, ఆ పని ఎవరెవరు ఎలా చేయాలి అంటే, ఎవరెవరు ఎలా చేయాలంటే తామస త్యాగైతే ఎలా చేశాడు, రాజస త్యాగైతే ఎలా చేస్తున్నాడు, సాత్విక త్యాగైతే ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఏ రకమైన జ్ఞానంతో చేయాలి అంది. కానీ ఎలా ఉన్నా సరే లోపలుండి నడిపించేవాడు పరమాత్మ కనుక వాణి అందు భావమాత్రం నువ్వు భారాన్ని పెట్టు అన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, మీరందరూ జెయింట్ వీల్ చూశారు కదండి, చూశారు కదా జెయింట్ వీల్. దాన్ని రోలర్ కోస్టర్ అని కూడా అంటారు. మన ఎగ్జిబిషన్స్లో అది కనిపిస్తూ ఉంటుంది. అది ఏమవుతుంది, నిలువుగా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఎక్కామనుకోండి, అలా ఆ మధ్యలో ఎలా ఉంటుంది, ఒక మధ్యలో ఒకడు నుంచుని తిప్పుతూ ఉంటాడు దాన్ని కదా. పైన ఏమో మనం కూర్చుని ఉంటాం అన్ని సీట్లలో, ఎవరి సీట్లలో వాళ్ళు, కానీ మధ్యలో ఒకడుండి తిప్పుతూ ఉంటాడు అనమాట. అలాగే ఈ జగత్తంతటి కూడా నడిపించేవాడు, తిప్పేవాడు ఆ భగవంతుడే. అందుకనే నువ్వు ఏమన్నా జెయింట్ వీల్లోంచి కిందకి దిగాలనుకో, అమ్మ బాబాయ్ నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి నేను దిగిపోతాను అన్నావు అనుకో, ఎవరిని అడగాలి? వాడిని అడగాలి, తిప్పేవాడిని అడగాలి కదా. ఒకవేళ నేను తిప్పేవాడిని అడగను, దూకేస్తానంటే ఏమవుతుంది, చేస్తాం.
అలాగే ఏది కావాలన్నా ఎప్పుడైనా సరే మనం ప్రయత్నంతో ఏమీ లేదు, ఆయన్ని ఆశ్రయించాలి. ఆ పని సరిగ్గా రావాలన్నా సరే నువ్వు ఆయన్ని శరణాగతి చేయాలి. చేస్తే ఏమవుతుంది, అప్పుడు నీకేది మంచిదో చూసుకుంటాడు. నీకు కావలసిన పని ఎట్లా ఆ పని చేయాలి అనిపించే బుద్ధిని ఇస్తాడు. నీకు పనికొచ్చే పని అంటే నువ్వు నీ ఆత్మ ఉద్ధరణకి ఏ పని అయితే కావాలో చేయాలో ఆ పని చేయమని దానిలో ప్రేరణ ఇస్తాడు. ప్రేరణ ఇచ్చి అది మెల్లగా దానికి చేసే జ్ఞానాన్ని ఇస్తాడు, దాన్ని చేసే శక్తిని ఇస్తాడు. ఇంకా నేనే మొత్తం నిన్ను పక్వం చేసుకుంటాను, నిన్ను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను అని చెప్పాడనమాట. అందుకని దాన్ని బట్టి ఏంటంటే భగవంతుడి మీద భారం పెట్టు అని, నన్ను ఆశ్రయించి అని మామేకం శరణం వ్రజ అన్నాడు అనమాట. నన్ను భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి లోపల ఉన్నాడని భావం తెలుసుకొని జ్ఞానం కలిగింపజేస్తాడు. జ్ఞానం చేసి అంటే ఒక పని చేయడానికి ఇప్పుడు కాఫీ కలుపుకోవాలనుకోండి, అది ఫస్ట్ ఏంటి పని, అది దాన్ని జ్ఞానం ఏంటి ఎలా కలుపుకోవాలో తెలియాలి. దానికి ప్రేరణ ఏంటి, లోపల తాగాలనే ప్రేరణ. ఇవన్నీ కూడా అందుకే అన్నీ తనే ఉపదేశం చేసి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని ఇంకా భగవంతుడు ఉపదేశం చేశాక చెప్పాడనమాట ఇలా అని. అందుకే కృష్ణుడు అర్జునుడు ఏమంటాడు, సరే కృష్ణ నాకు బుద్ధి వచ్చింది, నీకు నువ్వు చెప్పింది విన్న తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయినాయి. నష్టో మోహ స్మృతి లబ్ధ అన్నాడు. అజ్ఞానం అంతా పోయింది. నువ్వు చెప్పింది నాకు మనసులో నిశ్చలంగా నిలిచిపోయింది. ఎందుకు, ఆయన విశ్వరూపాన్ని చూశాడు, తర్వాత ఎందులో ఉన్నాడు చెప్పాడు, అప్పటికే పోవాల్సింది. కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ అడుగుతున్నాడు. తర్వాత కూడా అడిగాడు మధ్యలో, నిర్గుణమా సగుణమా నువ్వు అని ఇదన్నీ అడిగాడు, అన్నీ చూశాక కూడా. ఇప్పుడు వరకు ఇప్పుడు చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఎస్ నష్టో మోహ స్మృతి లబ్ధ, నా అజ్ఞానం అంతా పోయింది. ఇంకా నువ్వు చెప్పింది నాకు మనసులో నిలిచిపోయింది. ఇంతవరకు చేయాలా మానాలో అనే సంశయాల్లో కొట్టుమిట్టాడుతుండేవాళ్ళని, కానీ నీ మీద భారం పెట్టిన తర్వాత మంచి కోసం ఏది చేసినా తప్పు కాదు అనే విషయం నాకు తెలిసిందయ్యా. తప్పకుండా నువ్వు ఆజ్ఞాపించినట్లే చేస్తాను, ఆజ్ఞాపించు, నీకు నేను నీ పనికిరాని కదా అని మనస్ఫూర్తిగా చెప్పగలిగాడు ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి. ఇదంతా ఎవరు చెప్తున్నారు, ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. ఈ సమాచారం అంతా ఎప్పుడు చెప్పాడు సంజయుడు అంటే యుద్ధం ప్రారంభమైన 11వ రోజు ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట. అయితే భగవద్గీతకి అయితే యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే చెప్పాడు కృష్ణుడు. కానీ ధృతరాష్ట్రుడు 11వ రోజు అడిగాడు యుద్ధరంగంలో ఏం జరిగింది. అందుకనే సంజయుడు కూడా 11వ రోజే చెప్పాడనమాట. అందుకే అప్పుడు మన గీతా జయంతి కూడా అలా చేసుకుంటాం, ఏకాదశి రోజు. చాలా ఆనందంగా ఉందయ్యా ధృతరాష్ట్ర, సంజయుడు చెప్తున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉందంటే ఈ ఉపదేశం అయితే 11 రోజుల క్రితమే జరిగింది. ఇవాళ అడిగావు కనుక నేను చెప్తున్నాను. కానీ ఆ 11 రోజుల క్రితం ఆ విరాట్ రూపాన్ని చూస్తే భగవంతుడిది ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది తెలుసా, ఎంత ఆనందంగా ఉందో అని. అర్జునుడు ఒక్కడే విరాట్ రూపం చూశాడు అప్పుడు. కానీ సంజయుడికి వ్యాసుడు ఇచ్చాడు కదా, వరం ఇచ్చాడు కదా, చూసి నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పగలవని. ఆ వర ప్రభావం చేత ఈయన కూడా చూశాడనమాట. ఇద్దరే చూసిన వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. అందుకని దేవతలు కూడా చూసుంటారేమో, బహుశా చూసుంటారంట. కానీ అది వాళ్ళు చూసిన మన లోకానికి ఏముండదు కదా. వ్యాసుడు అనుగ్రహం చేత ఈ రహస్యాలన్నిటినీ కూడా నేను సాక్షాత్తు కృష్ణుడు చెప్తుంటే అర్జునుడు వింటుంటే నాకు కూడా వినే అదృష్టం వచ్చిందయ్యా అని. అంటే భగవంతుడు చెప్పింది వినగలిగే ఆ భాగ్యం నాకు కూడా పట్టింది. ఇది తలుచుకుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, అసలు ఎక్కడున్నానో నాకు తెలియడం లేదు అని స్మరిస్తున్న కొద్దికి నాకు ఆనందం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట సంజయుడు. కానీ ధృతరాష్ట్రానికి ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అంతా విన్న తర్వాత, అర్జునుడు లాంటి వాడు ఎంతమంది తన బాధ్యతని వదిలిపెట్టేసి
మరచిపోయి తన ఇష్టం వచ్చినట్లు చేద్దామని అనుకున్న ధర్మాన్ని నడిపించేవాడు, దాన్ని నిలబెట్టడం కోసమే వచ్చినవాడు భగవంతుడు. నువ్వు అనుకున్నట్లుగా నీ పిల్లలకి విజయం అనేది సాధ్యం కాదు కనుక విజయం అనేది పాండవులకే సాధ్యం. తత్ర శ్రీ విజయభూతి నీతి అనివన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ధ్రువామతి మమ, నా నిర్ణయం సుమ అని చెప్పేశాడు సంజయుడు కూడా. అప్పటికే ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాల్సిందే. విన్నాడు కానీ భగవంతుడు వైభవం తెలిసింది ఆయనకి. కానీ భీష్ముడు పడిపోయాడన్న విషయం కూడా తెలుసు. తెలిసిన తర్వాతైనా కౌరవులను వెనక్కి పిలిచి చెప్పాలి కదా, వెనక్కి పిలవాల్సింది కదా. కానీ అహంకారం మనస్సులో ఉండి అదంతా నిండిపోయినది, ఆయన మనస్సు నిండిపోయి ఉన్నది. అందుకనే ఆ సంకల్పం రాలేదు ఆయనకి, పిలవాలనే సంకల్పమే రాలేదు. ఏమైంది చివరికి తన వంశాన్ని అంతటిని నాశనం చేసుకున్నాడు. ఎవ్వరూ మిగల్లేదు. అటువైపు పాండవులు, ఇటువైపు ముగ్గురు నలుగురు మిగిలారు అంతే. ఇది భగవంతుడి ఆజ్ఞ. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంటే, ఎటువైపు ఉంటే అక్కడ విజయం తప్పదు. భగవంతుడిని సరదాగా చేయగలిగిన వ్యక్తికి భగవంతుడు తానే కావలసిన శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి భగవంతుడిని నువ్వు ఆశ్రయించు. అలాగే మనకి చెప్పిన మన కార్యాలు కానీ, మనకి విధించిన కార్యాలు కానీ కర్తవ్యంగా చేయాలి. అంతే తప్ప మానేయడం కాదు. అలాగే మన బాధ్యతని వదిలేయడం కాదు, తగనివి చేయడం కూడా కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా నా వెంట ఉంటాడు అని నమ్మాలి. అది భగవంతుడి యొక్క పరికరం. పరికరం అంటే యజమాని చెప్పినట్టే చేస్తాడు కదా, యజమాని సవ్యంగానే నడిపించుకుంటాడు కదండి. మన చేతిలో పెన్ను ఉందనుకో, పెన్ను మనం రాసినట్టు రాస్తుంది కదా. అలాగే భగవంతుడు ఆయన చేతిలో పరికరాన్ని ఆయన సవ్యంగా నడిపించుకుంటాడు. అందుకని ఈ పరికరం చేత జరగవలసిన పని ఏముందో ఆయనకే తెలుసు, ఆయనే నడిపిస్తాడు అనే విషయాన్ని అర్జునుడికి భగవంతుడు చెప్పిన ఉపదేశం ద్వారా సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పి భగవద్గీతని ముగించాడంట. అయితే ఇక్కడ ఈ సంజయుడికి ముగించాడు ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత అనమాట. కానీ 18 అధ్యాయం మొదటి శ్లోకంలో కృష్ణుడిని ఏమన్నాడు? సన్యాసస్య మహాబాహో తత్వమిశ్చామి వేదితమని. కృష్ణ సన్యాసం త్యాగం అనే శబ్దాలకి అర్థం నాకైతే ఒకటిలా కనిపిస్తుంది. ఒకటేనా లేదా విడివిడిగా అర్థాలు ఉన్నాయా? ఒక్కటే అయితే అసలు దాని ఎలా ఉంటుంది, రెండైతే ఎలా ఉంటుంది చెప్పు అని చెప్తే, ఎందుకు క్రింద అధ్యాయంలో ఏం చెప్పాడు? మోక్ష సాధనం ఏంటి అన్నాడు అంటే, వేదాల్లో చెప్పిన యజ్ఞ తప దాన క్రియలు సవ్యంగా చేయాలి, అప్పుడే అది మోక్షానికి సాధనం అవుతాయని చెప్పాడు కదా. దాన్ని ఏం చేయాలి? తత్శబ్దానికి సంబంధించిగా చేయాలి. తత్శబ్దానికి అంటే తత్శబ్దం అంటే ఏం చెప్పుకున్నాం? సమర్పించాలి భగవంతుడికి అనేది అని చెప్పాడు కదా. అందుకనే ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటి? కృష్ణుడి త్యాగం సన్యాసం అని చాలాసార్లు చెప్పాడు. మరి దాన్ని చక్కగా తెలుసుకుంటేనే తప్ప మనం అర్థం చేసుకోలేం కదా. అందుకని ప్రశ్నకి సమాధానం ఇస్తే ఈ రెండు ఒక అర్జునుడు ఏం ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. త్యాగ సన్యాస శబ్దాలు ఒకే అర్థాన్ని తెలియచేస్తున్నాడు అన్నమాట, అర్థమిచ్చి. కామ్యకర్మలు అనేవి ఏంటి అని 2వ శ్లోకంలో చెప్తాడు. కామ్యకర్మలు మన బంధాలకు కారణమవుతాయి. ఎప్పుడు కూడా కామ్యకర్మలు అంటే కోరికలతో చేస్తే ఏమవుతుంది? పుణ్యం వస్తే పాపం వచ్చినా పుణ్యం వచ్చినా అది మళ్ళీ జన్మలకి కారణమవుతుంది. పాపమైనా పెరుగుతుంది, పుణ్యమైనా పెరుగుతుంది. వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలని ఎత్తాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మరికొందరు అది అందుకని కామ్యకర్మలు వదిలిపెట్టాలని కొందరు అంటున్నారు. మరికొందరైతే
మనం నిత్యం చేసేవి నైమిత్తికాలని, కామ్యములని, ఇలా కొన్ని కర్మలు ఉంటాయి కదా. నిత్యం చేసేవి నిత్యములు అంటారు. నైమిత్తికములు అంటే అప్పుడప్పుడు పండగలప్పుడు వ్రతాలు ఇవన్నీ చేస్తాం కదా, అప్పుడప్పుడు వచ్చాయి. కామ్యములు ఏదైనా కోరికలను పెట్టుకొని చేసేవి కొన్ని ఉంటాయి. అన్నిటినీ చెయ్యాలి, కానీ వాటి ఫలాలను మాత్రం వదిలిపెట్టి ఆచరించమనేమో కొందరు చెప్తున్నారు అన్నాడు. తర్వాత సాంఖ్య సంప్రదాయస్తులు కానీ వేదాంతులు కానీ ఏం చెప్తున్నారు అంటే సకల యజ్ఞ కర్మలు కూడా, యజ్ఞాది కర్మలు అంటే యజ్ఞం అంటే ఏంటి, ఏదో 4 పుల్లలు పెట్టి దాంట్లో నెయ్యి వేయడం కాదు. మనం చేసే పనులన్నీ యజ్ఞాలే. ఏ పనులు చేసినా శాస్త్రాల్లో చెప్పిన పనులన్నీ యజ్ఞాలే అన్నమాట. అయినా శాస్త్రాల్లో చెప్పినా కూడా మోక్షాన్ని కోరుకునే వాళ్ళకి ఇవన్నీ వదిలేయాలి అని. మరి శాస్త్రం ఎందుకు చెప్పింది వాటిని అంటే, అవి చెయ్యాలి కనుక, ఇతరులకు అవి చెయ్యదగినవి కనుక చెయ్యాలి, ఫలితాలను వదిలేయాలి అని చెప్పింది. అని పండితులు మాత్రం యజ్ఞాలను విడవకూడదు అని చెప్పారు అని ఇంకొక శ్లోకంలో చెప్పారు. సరే, ఇంతకీ నా సిద్ధాంతాన్ని విను అన్నాడు భగవంతుడు. నా నిర్ణయాన్ని చెప్తున్నాను విను. వైదికములైన అంటే వేదాలు సపోర్ట్ చేసినవి, వేదాలు చెప్పిన యజ్ఞదాన తపక్రియలు ఏమైతే ఉన్నాయో ఆయన కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు కూడా జీవితాంతం ఆచరిస్తూనే ఉండాలి తప్ప విడవకూడదు. కానీ ఎలా ఆచరించాలి? నేను చేస్తున్నాననే కానీ, లేకపోతే ఫలాన్ని ఆశించి కానీ, నా వల్లే జరుగుతోంది కానీ అంటే ఫలాన్ని, కర్మని, కర్తృత్వాన్ని వదిలేసి ఆచరించాలి. ఇదే త్యాగం, సన్యాసం అని చెప్పాడు. అయితే ఐదో దాంట్లో ఏం చెప్తాడు? యజ్ఞదాన తపకర్మణ త్యాజ్యం కర్మ కార్యమేవ తత్తని. యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు ముముక్షువులు జీవితాంతం చేయాలి, విడవకూడదు అని. వర్ణాస్ అంటే ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు అంటే క్షత్రియులైతే క్షత్రియులు అన్నీ ఎవరంటారు? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, ఇంకొకళ్ళని సెక్యూరిటీ చేసేవాళ్ళని, బార్డర్స్లో ఉండేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా క్షత్రియులు ఉంటారు. ఇదివరకు రాజులు, సైనికులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మాలకి అనుగుణంగా అంటే ఏంటి, వయసులైతే వ్యాపారాలు చేయాలని, అలాగే వేదాలు చదివేవాళ్ళు బ్రాహ్మణులని, ఇలా ఒక్కొక్కళ్ళకి శాస్త్రంలో ఒక్కొక్క పనులు చెప్పింది. అది ఎందుకు అందంటే భక్తి కలగడానికి, చిత్తశుద్ధి కలగడానికి, మనస్సు నిర్మలంగా అవ్వడానికి, నిర్మలమైన మనసులో భక్తి పెరగడానికి, భక్తి పుట్టడానికి ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఇవేంటి, ఇవన్నీ పుట్టిన తర్వాత పాపకర్మ రాశి అంతా కూడా కాలిపోతుంది, బూడిదైపోతుంది అని చెప్పారు. భక్తి కలగాలి అంటే ఇవన్నీ చేయాలి. అంటే మనస్సు నిర్మలంగా చేసుకోవాలి, అప్పుడే భక్తి అనేది కలుగుతుంది. భక్తి ద్వారా మన పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పాడు అనమాట. అయితే ఆయన అభిప్రాయం కూడా అదే చెప్పాడు. ఏతాన్యపిత కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చాని. ఏమని చెప్పాడు? నా నిశ్చిత అభిప్రాయం, వాడి మీద మమకారం పెట్టుకోకు, ఫలాన్ని వదిలిపెట్టు, బతికున్నంతకాలం ప్రతిరోజు కూడా నువ్వు చేయాల్సిందే అని తన నిశ్చిత అభిప్రాయాన్ని చెప్పేశాడు కృష్ణుడు. అంటే వేరే మతాలు చెప్పినవన్నీ ఎలా అయినా చెప్పని, కానీ తాను చెప్పింది మాత్రం ఉత్తమమైనది అని కృష్ణుడు చెప్పాడు అనమాట. అందుకే ముందుగా ఏం చేస్తున్నాడు, తామస త్యాగాన్ని గురించి చెప్తున్నాడు. అజ్ఞానానికి మూలం తమోగుణం కదా. నాకు వాటి గురించే తెలియదు, అజ్ఞానం, వాడికి ఉన్నదే అజ్ఞానం. ఇంకా అసలు ఈ వేదాలంటే ఏంటో తెలియదు, ఈ జ్ఞానం అంటే తెలియదు, ఏమి తెలియదు. అది కాబట్టి వాడు ఏదో చేస్తాడు, అది ఏమవుతుంది, తామస త్యాగం అన్నారు. సరే, ఇంకొకడైతే ఏమనుకున్నాడు, ఇవన్నీ మోక్ష సాధనాలు అయినప్పటికీ కూడా శరీరాంతో కష్టపడి చేయాలి అంటే ఇష్టం ఉంటుంది వాడికి. అంటే అదేమన్నాడు, రజోగుణానికి కారణం అన్నాడు, బద్ధకం. కష్టపడాలంటే ఇష్టం ఉండదు, తెలుసు వాడికి. తామస గుణంలో తామస త్యాగకి అయితే తెలియదు, కానీ వీడికి తెలుసు.
తెలిసి కూడా శరీరాన్ని ఎందుకు కష్టపడి పనిచేయాలి అన్నట్టుగా, శరీరాన్ని ఎందుకు కష్టపడి పనిచేయాలి అన్నట్టుగా శరీరాన్ని కష్టపెట్టకూడదు అని చెప్తాడు. నేను చెప్పాను ఒక ఉదాహరణ, గుర్తుందా మీకు? మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, భగవంతుడి పూజ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తే మనం చేయగలుగుతున్నామా? మొదట్లోనే బద్ధకం, ఆపేస్తాం, ఏమి ట్రై కూడా చేయమన్నమాట. అది రజోగుణానికి మూలం. దాన్ని ఏమన్నారు? రజోగుణానికి ఇక సాత్విక త్యాగానికి ఏమవుతుంది అంటే, వాడికి జ్ఞానం ఉంది, అలాగే శాస్త్రంలో ఏది చెప్తే అది చేయడమే వాడి పని. అది కష్టమా నష్టమా ఇవన్నీ కూడా ఆలోచించడం, శాస్త్రం మీద విశ్వాసం ఉంటుంది అట్లా చేసేవాడు, అది సాత్విక త్యాగం అని చెప్పాడు. ఇవన్నీ సాత్వికం అంటే ఏంటి అంటే శాస్త్రార్థ జ్ఞానం, శాస్త్రార్థాలను తెలుసుకోవడం, దాని జ్ఞానమే మూలం. జ్ఞానంలో ఉన్నవాడు సాత్విక గుణంలో ఉన్నట్టే. అది తర్వాత ఇవి ఇంకా ఎలా ఉంటాడు అంటే, అసలు ఏ పని చేసినా సరే దాంతో చేస్తాను, నా బాధ్యతగా అంతే, అదేమన్నా కానీ అది భగవంతుడి మీద భారతం పెట్టి చేస్తాను. అందుకనే అది శుభకర్మలు అంటే, శుభకర్మలు అన్నా వాడికి ఏమీ ఇష్టం ఉండదు. అలాగే అశుభకర్మల కంటే కూడా ద్వేషము ఉండదు అన్నమాట. అంటే ఆసక్తి ఉండదు, ద్వేషము ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అంటే మన శరీరం ఉన్నంత వరకు చేయాలి కనుక చేస్తాడనమాట. అది సాత్విక త్యాగి అని మనం మూడు త్యాగాల గురించి చెప్పాడనమాట. ఇంకా అందుకని ఏం చేస్తాడంటే, ఏది చేసినా కూడా ఫలాలు ఇస్తాయి, ఫలితాలంటూ దొరుకుతాయి. కాబట్టి మానవుడు ఫలితాలను కోరుకుంటూ చేస్తే, కోరకుండా ఆచరించినా కూడా ఫలితాలంటూ జరుగుతూ ఉంటాయి కదా, వస్తాయి, ఫలితాలు అనేవి వస్తాయి. వాడు ఆశించినా ఆశించకపోయినా వస్తాయి కదా. అది విత్తనాల్లాగా మారుతాయి. ఆ విత్తనాలు ఎప్పటికైనా ఫలాలను ఇస్తాయి. అప్పుడు అలాంటప్పుడు ఈ మోక్షాన్ని కోరుకునేవాడికి కర్మలు వదలాల్సినవే కానీ చేయాల్సినవి కావు కదా అని అడిగితే అర్థమైందా ఇక్కడ క్వశ్చన్? ఇష్టమున్నా లేకపోయినా, ఫలితాన్ని ఆశించకపోయినా పని చేస్తే ఫలితం అంటూ వస్తుంది కదా. అది మళ్ళీ విత్తనాల్లాగా మళ్ళీ కారణమవుతాయి కదా, ఫలాన్ని ఇస్తాయి కదా. అందుకని ఏం చేయాలి? అది మరి మోక్షం కోరుకునేవాడికి ఇది అడ్డం కదా. అప్పుడు కర్మలు వదిలేయాలా అని అంటే అనే క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు అనమాట. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం. 12 చెప్పాను కదండి నేను, 12 వరకు చెప్పానా? ఓకే. కర్మ ఫలితాలు అని చెప్పి 3 రకాలుగా ఉంటాయి అని, అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం అని అంటే 3 రకాలుగా ఉంటాయి కర్మ ఫలితాలు. ఏదైనా పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఇష్టాలు, ఇష్టం, అనిష్టాలు, ఇష్టాలు. తర్వాత మిశ్రమ అంటే అటు ఇష్టం కాదు అయిష్టం కాదు, మిశ్రమ ఫలితాలు అన్నమాట. ఆ తర్వాత అంటే దుఃఖాన్ని ఇచ్చేవేమో అనిష్టాలు అన్నారు, సుఖాన్ని ఇచ్చేయేమో ఇష్టాలు అన్నారు, సుఖ దుఃఖాలు కలిసి ఉన్నాయేమో మిశ్రమ ఫలితాలు అన్నారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫలితం వస్తుంది, మనం 12 చేస్తే, మనం కోరినా కోరకపోయినా వస్తుంది. కానీ ఇది ఈ త్యాగంతో కర్మలు చేస్తే అంటే ఫలసంగ కర్తృత్వ జ్ఞానం అంటారు. ఫలితాన్ని, సంఘాన్ని అంటే అటాచ్మెంట్ని, కర్తృత్వం, నేను చేస్తున్నాననే భావాన్ని మొత్తం వదిలేసి చేస్తే కనుక వాడికి మోక్షానికి ఎప్పుడు కూడా విరోధి కాదు. ఇది మోక్షానికి అవరోధం కాదన్నమాట. ఈ 3 రకాలైన త్యాగాలు ఏంటి? మొట్టమొదటి చెప్పింది కర్తృత్వ త్యాగం చెప్పాడు. అంటే నేను చేస్తున్నాననే భావం ఉండకూడదు. అది
అందుకని ఇది ఒక్కటి మనం చేయగలిగితే కనుక మిగతావన్నీ అవి ఆటంతటవే వచ్చేస్తాయి. అన్నిటికీ అంతర్యామిగా ఉండే భగవంతుడే కర్త అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇలా చేయగలం. భగవంతుడే కర్త అంటే భగవంతుడు తనకి శరీరంగా జీవుడిని తీసుకుని తనవి అనదగిన అంటే జీవుడిని తీసుకొని తనవి అనుకున్న అంటే కరణాలు అంటే ఏంటి? అంతఃకరణాలు బాహ్యకరణాలు ఉంటాయి కదా. బాహ్యకరణాలు అంటే ఇంద్రియాలు, ఇవన్నీ బాహ్యకరణాలు. అంతఃకరణాలు అంటే మనసుకు సంబంధించిన 4 అంతఃకరణాలు. అందుకని వీటితో భగవంతుడే పని చేస్తున్నాడు. అంటే ఆ జీవుడు చెయ్యి పట్టుకొని వీటి సహాయంతో పని చేస్తున్నాడు భగవంతుడు అని భావించాలంట. అందుకనే ఈ వేద భాగంలో ఏం చెప్తారంటే అన్ని కర్మల యొక్క ఎలా చేస్తారు అంటే 5 కారణాలు తెలుసుకో అని చెప్పారనమాట. ఈ 5 కూడా ఏంటంటే మనం కర్మ చేయడానికి 5 కూడా సాధనాలు కావాలి, తప్పదు అని 5 సాధనాల గురించి చెప్తున్నాడు ఇప్పుడు మనం చెప్పబోయే శ్లోకాల్లో. 12-13 శ్లోకం కదండి, మనం చూడండి ఒకసారి. యా 13 కదా. చదవాలి మేడం. నేను చెప్పని ఫస్ట్. సారీ. అంటే కర్మ ఫలితం ఎన్ని రకాలని చెప్పారు అంటే 3 రకాలు. ఏంటమ్మా అయ్యి? ఇప్పుడే చెప్పాను కదా. ఏ కాదు, సాధనాలు కాదు, ఫలితాలు ఎన్ని రకాలని చెప్పాను. ఇష్టమైనవి కొన్ని కదా, ఇష్టమైనవి కొన్ని, అయిష్టమైనవి అంటే దుఃఖాలు ఇచ్చే కొన్ని, మిశ్రమ ఫలితాలు, సుఖ దుఃఖాలు 2 ఉండే మానవ జన్మ లాంటిదన్నమాట. ఈ 3 ఫలితాలు ఎవరికి కలుగుతాయంటే కర్మఫలాలని వదలకుండా కర్మల ఫలితాలు కావాలని ఫలాసక్తితో చేసేవాడికి కలుగుతాయి అన్నాడు. ఎప్పుడు కలుగుతాయి ఇంతకీ అంటే మరణానంతరం. ప్రేత్య అన్నాడు అనమాట. అంటే భవత్య త్యాగినాం ప్రేత్య నత సన్యాసినాం క్వచిత్ అని. ఇవన్నీ కూడా మరణానంతరం అంటే అసలు ఇవి కలగకూడదు అంటే ఏం చేయాలి? ఈ ఫలితాలను వదిలేయడమే. కర్మ ఫలితాలను వదిలేసి కర్మను ఆచరించే వాళ్ళకి అంటే నిష్కామ కర్మ చేసే వాళ్ళకి ఇవన్నీ కలగవు. ఫలితాలు కోరుకుంటేనే ఇవన్నీ కలుగుతాయని చెప్పాడు. ఇష్టమైంది ఏంటి? స్వర్గం కావాలని కోరుకోవడం. అనిష్టమైంది ఏంటి? నరకం లాంటిది వద్దు అనుకోవడం. ఇష్టానిష్టం అంటే ఏంటి? ఇది సుఖ దుఃఖాలు కలిసి ఉన్న మానవ జన్మలు. ఈ 3 అన్నమాట. ఎప్పుడు కలుగుతాయి? మరణానంతరం. ఎప్పుడు ఎవరికి కలుగుతాయి? ఆసక్తితో చేసేవాడికి, ఫలితం కావాలని ఆసక్తితో చేసేవాడికి. ఈ 3 వద్దనుకుంటే నిష్కామ కర్మ చేయి అన్నాడు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? మీకే అర్థం కాకపోతే అడగండి. ఓకే. ఇప్పుడు కర్మలు నెరవేరడానికి 5 కారణాలని చెప్తున్నాడు. 5 కారణాలు చూద్దాం. 13వ శ్లోకం. పంచైతాని మహాబాహు కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఇప్పుడు చదవండి. జై శ్రీమన్నారాయణ. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అర్జున అంటూ సర్వకర్మణాం సమస్త కర్మల యొక్క సిద్ధయే నెరవేరడానికి
కృతాంతే కర్మకాండ అంటే కర్మ బంధాన్ని నశింపజేసేవి సాంఖ్య శాస్త్రంలో ప్రోక్తాని చెప్పారు. మన సాంఖ్యశాస్త్రంలో కూడా 18వ అధ్యాయంలాగానే పూర్తిగా అంతా చెప్పాడు. ఏ తాని అంటే ఈ పంచకారణాన్ని, ఈ 5 కారణాలు తెలుసుకో అని చెప్పాడు. అంటే ఏ పని చేయడానికైనా ఈ 5 సాధనాలు కావాలి అని చెప్తూ, ఏంటవి అంటే చెప్తాడనమాట. జరగవలసిన కారణాలు 5, వాటి గురించి చెప్తాను నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. ఎక్కడ తెలిపాడు అంటే సాంఖ్యశాస్త్రంలో చెప్పాడు, అదే సాంఖ్య యోగంలో చెప్పాడు, కానీ ఇప్పుడు కూడా చెప్తాడు. సాంఖ్యం అంటే ఎప్పుడు కూడా సంఖ్య వస్తుంది. ఈ 5 కారణాలు ఏంటో 14వ శ్లోకంలో చెప్తున్నాడు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధా చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. చదవండి. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధా చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మ ఏవైనా సరే ఒక పని చేయాలి అంటే అత్ర కర్మ చేయాలంటే అధిష్టానం అంటే ముందు శరీరం ఉండాలి. శరీరం లేకపోతే ఏం చేస్తామండి కదా. అలాగే కదా, అట్లాగే కర్త పృథగ్విధం వేరు వేరు విధాలైన కరణంచ అంటే ఇంద్రియాలు, వివిధ నానా విధాలైన పృథక్ వేరువేరుగా ఉండే చేష్టాచ క్రియలు, పంచమ 5వది అయిన దైవంచ దైవమును కారణమవుతున్నాయి అన్నాడు. అంటే ఏది నాకు పని చేయాలి అంటే శరీరం ఉండాలి, కర్త, తర్వాత ఇంద్రియాలు, తర్వాత 5వది దైవం అని చెప్పి వాయువులు దైవం అని చెప్పారు. అంటే ఏంటి, ఫస్ట్ శరీరం ఉండాలి, జీవాత్మ మనం ఉండాలి, 5 కర్మేంద్రియాలు ఉండాలి. కర్మేంద్రియాలు అంటే తెలుసు కదా మనకి, పనిచేసేవన్నీ ఇంద్రియాలు. మనస్సు ఉండాలి, అలాగే ప్రాణాపాన వాయువులు అంటే 5 వాయువులు ఉండాలి, అంతర్యామైన పరమాత్మ ఉండాలి. అసలు ఆయన లేకపోతే ఇవన్నీ వేస్ట్ కదా, ఇంకేమీ పని చేయవు. అందుకని ఇవన్నీ ఉంటేనే కర్మ జరుగుతుంది. అంటే కరణాలంటే ఏంటి, 12 కారణములు అంటారు. అంతఃకరణాలు బాహ్యకరణాలు కలిపి పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నమాట. ఇలా 12. అలాగే దైవం అంటే తెలుసు కదా, దైవం అంటే ఆ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు అంటారు కొంతమంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారు, అధిష్టాన దేవత అంటారు అన్నమాట. అలాగే ఏ కర్మైనా జరగాలంటే ఏంటంటే 5 ఉండాలి అని చెప్పాడు. శరీరము, కర్త, ఇంద్రియాల యొక్క అవి చేసే పనులు, దైవం. ఈ 5 కలిస్తే కానీ పని జరగదు అని. ఈ 5 ఏ పని చేయాలన్నా ఈ 5 మాత్రం కారణం అని, అందుకనే కారణం కనుక కరణాలు. 15వ చూడండి. శరీరవాన్మోభిరై శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనస్సుతో శరీరంతో చేసిన, వాక్కుతో చేసిన, మనస్సుతో చేసిన, శాస్త్రంలో చెప్పినవి చేసినా, చెప్పనివి చేసినా కూడా, అలాగే చెయ్యకూడనివి చేసినా కూడా, ఏ కర్మలని మానవుడు చేసినా కూడా ఈ 5 మాత్రం కారణమవుతున్నాయి అన్నాడు. అర్థమైందా? శరీరంతో చేసే కర్మలు, వాక్కుతో చేసే కర్మలు తెలుసు కదా, మాట్లాడటం, అవి మనసుతో చేసేవి ఆలోచన మొదలైన కర్మలు. శాస్త్రంలో ఏం చెప్పారో అవైనా సరే, శాస్త్రం చెప్పనవైనా సరే, చెయ్యకూడనివైనా సరే, ఏది చేసినా సరే ఈ 5 కారణాలే కారణమవుతున్నాయి అని. శరీర వాంగ్మనోభి శరీరం
వాక్కు మనస్సు అనే న్యాయం వా అంటే శాస్త్రమైనట్టి విపరీతం వా అన్యాయమైనట్టి ఆ కర్మలను ప్రారంభిస్తున్నాడో ఆ కర్మలకు ఎవరు అంటే 5 కారణాలు అని సాక్షియగు ఆత్మని కర్త అని తలంచవాడు అవివేకి అంటున్నాడు. అంటే ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ సాక్షిగా ఉంటుంది అంతే కదా. ఆత్మ ఏం చేయడం లేదు వీటితో కలిసి. ఆత్మ అలా నిలబడి చూస్తూ ఉంటుంది, సర్వసాక్షి అంటారు అని చూస్తూ ఉంటుంది. కానీ ఆత్మే చేస్తుంది అనుకునేవాడు వివేకం లేనివాడు అని 16వ దాంట్లో చెప్తారు. 16 చూడండి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్మ పశ్యతి స దుర్మతి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. ఈ పని అందుకనే ఈ 5 కారణమై ఉంటే అకృత బుద్ధిత్వాత్ అసలు బుద్ధి లేని వాడు ఏమనుకుంటున్నాడు? కేవలం ఆత్మని కర్తనుగా చూస్తున్నాడు. సదుర్మతి అటు దుర్బుద్ధి గలవాడు నా పశ్యతి కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేడు, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కర్మ చేయాలంటే 5 కారణమై ఉంటే బుద్ధి లేని వాడు ఏమనుకుంటున్నాడు? ఆత్మ కారణం అనుకుంటున్నాడు అని ఇలా వాస్తవ స్వరూపాన్ని ఆత్మ అంటే ఏంటి, వాడి వాస్తవ స్వరూపం అంటే తెలియకుండా ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఆత్మకర్త కాదు. ఈ పైన చెప్పిన 5 కర్తలు. ఆత్మ సాక్షి, అందుకని ఆయన్ని కేవలుడు అంటారు. కేవలుడు అంటే కేవలం చూస్తూ ఉంటాడు అంతే, సంగరహితుడు, ఆయనకేమీ ఉపాధి లేదు. ఆయన అతడు ఏమంటాడు? అలాగే అసలు ఏమి తెలియని బుద్ధి లేనివాడు అన్నాడు. బుద్ధి అంటే శ్రవణం కానీ ఏమి తెలియనివాడు, ఆత్మని కర్తగా చూస్తున్నవాడు, ఆత్మ చేస్తుంది అనుకునేవాడు నేత్రాలున్న గుడ్డివాడి లాంటి వాడు అన్నాడు. ఎందుకంటే సత్యం తెలియడం లేదు వాడికి. కాబట్టి ఎంత పాండిత్యం ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేకపోతే, జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం కదా, లేని వారు అంధులతో సమానమే అని. ఎందుకంటే చీకట్లో ఉన్న వాళ్ళలాగా వాస్తవాన్ని గ్రహించలేరు అని చెప్పారు. అందుకనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, భగవంతుడికి ప్రీతి పాత్రలు కావాలి అన్నారు. ఎలా దోషం ఏంటి ఇందులో అంటే ఆత్మని కర్తగా భావించడం దోషం. ఎందుకు ఆ కారణం వాడికి ఆ దోషం ఎందుకు వస్తుంది అంటే ఏమీ వాడికి శ్రవణం చేయలేదు, ఏమీ చేయలేదు శాస్త్రాల గురించి, అంటే బుద్ధి సంస్కరించబడలేదు. ఆ ఫలితం ఏంటి అంటే కళ్ళున్న గుడ్డివాడిలాగా ఉంటాడు. ఆత్మ అయితే ఎలాంటిదని చెప్పాడు? కేవలం సాక్షిగా ఉంటుంది అంతే. కాబట్టి అహంకారం కర్తృత్వ బుద్ధి లేనివాడు కర్మలతో అంటాడని ఇప్పుడు 17వ దాంట్లో చెప్తాడు. అంటే నేను చేస్తున్నానని కానీ అహంకారం నేనే చేస్తున్నానని కానీ ఏమీ లేకుండా ఉండేవాడు అసలు బంధంలో ఉండడు అని 17వ శ్లోకంలో చెప్తాడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. హరే కృష్ణ. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. హరే కృష్ణ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? 17 కదా, 17 దాంట్లో పరమాత్మే కర్తని తెలుసుకుంటాడు, ఇంకా తను కాదు. ఇప్పుడే చెప్పాను కదా, పరమాత్మ ఆత్మకి వెనకాల ఉన్నాడు అనుకోండి, పరమాత్మ ఏం చేస్తాడు? ఆత్మ చెయ్యి పట్టుకుని
ఈ కారణాలతో, ఈ 5 కారణాలతో పని చేయిస్తాడు అని తెలుసుకున్నవాడు నేను చేస్తున్నా అనే అభిమానం కూడా వాడికి ఉండదు. నేను కాదు చేసేది అనడం వల్ల ఫలితం కూడా అంటదు ఆయనకి. కాబట్టి ఎవరికి ఉంటుందో వాడి అప్పుడు ఏం చేస్తారు, ఇది అర్జునుడికి ఇప్పుడు కలిగింది కాబట్టి కౌరవసాన్నే కాదు, లోకల్లో అందరినీ సంహరించినా కూడా దానికి ఏమి పాపం అంటూ కలగదు. విరాట్ రూపంలో చూపిస్తాడు కదా, చూపించినప్పుడు ఏం చూపించాడు, అందరూ ముందే చనిపోయినట్టు కనిపిస్తారు అర్జునుడికి. అంటే ముందే చనిపోయారు వాళ్ళు, నువ్వు చేయాల్సిందేంటి, నీ బాధ్యతగా ఒక బాణం వేయడం మాత్రమే. వాళ్ళు ముందే చనిపోతారని నేను నిర్ణయించేసాను, చనిపోయారు కూడా అని చెప్పాడు. అందుకనే అంతమందికి నువ్వు చంపినా కూడా తర్వాత నీకేమీ పాపం అంటదు. ఎందుకు, కర్త ఊరికే తన బాధ్యతగా తన పని చేస్తున్నాడు, తను కాదు చేసింది, భగవంతుడు చేయించుకుంటున్నాడు అనుకున్నాడు కనుక పాపం రాదు అని చెప్పాడు అనమాట. అందుకని అహంకృత భావ నేని కర్తని అనే తలంపు లేదో ఎవరి యొక్క బుద్ధి ఇది నాది అనేది లేకుండా ఉంటుందో చంపినా కూడా అప్పుడు ఫలితం బంధించలేదు, కర్మ కానీ పాపం కానీ కలిగించట్లేదు అన్నాడు. అంటే ఏంటి, కర్మ ఏ విషయంలో అయినా సరే అహంకారం నేను కర్తననే తలుపు అంటే ఆలోచన లేని వాడికి కర్మలు అంటావు అన్నిటినీ ఏదైనా వధించినా కూడా పాపంతో అతడు పాపాలు ఏమి చుట్టుకో అతనికి అని చెప్పాడు. ఈ శ్లోకాన్ని నిజంగానే చంపేస్తే పాపాలు ఉండవా అంటే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని ఏంటంటే కర్మబంధానికి కారణం ఏంటి, నేను చేస్తున్నాననే బుద్ధి మాత్రమే కదా. అలాగే దాన్నే కర్తృత్వ బుద్ధి అన్నారు. ఆ బుద్ధి కర్మలకు అంటుకోవడం సంగమైంది. ఆ బుద్ధి లేకుండా కర్మలు చేసేవాడికి ఏమవుతుంది, సుఖ దుఃఖాలు పాపపుణ్యాలు అంటుకో అని ఆ సత్యమే ఇక్కడ చెప్పారనమాట. అంతేగాని అందరినీ చంపేయమని కానీ చంపడం తప్పేమి కాదు కానీ అని కూడా చెప్పడం కాదనమాట. అందులో ఏం చేయమన్నాడు, ఆత్మరూపంగా చూసేవాడు తన్ని, అంటే అందరిలో ఉండేది ఆత్మ, ఆయనే అన్నట్టే చూసేవాడు, అందరిలో ఉండే ఆత్మని చూసేవాడు. తానంటే తన మనస్సు కాదు అని చెప్పుకునేవాడు. ఇలా ఎవరికి అందరిలో ఉండే ఆత్మ, అందరిలో ఉండేది భగవంతుడే అనుకున్నవాడు ఎవరికి అపకారం చేయగలడు. అందుకని అలాంటి వాడు ఉపకారమే చేస్తాడు కానీ అపకారం చేయలేడు, అంటే ప్రాణులు ఎవరిని హింసించలేడు. అందుకని కాబట్టి అలాంటి వాడు పుణ్యపాపాలకు కారణం ఏంటి, నేను చేస్తున్నానని కానీ లేదా ఆసక్తి, నాకు దాన్ని నేను చేస్తున్నాను కనుక నాకు ఈ ఫలితం కావాలి అనుకునేవాడు కానీ అలా చేస్తే అన్నీ అంటుకుంటే తప్ప, లేకపోతే ఎంత పాపమైనా అనుకున్నదైనా అంటుకోదు అని ఇందులో చెప్పారనమాట ఈ శ్లోకంలో. మళ్ళీ ఇక్కడ ఏంటి, అర్జునుడు అనేవాడు క్షత్రియుడు కదా, క్షత్రియుడి కర్తవ్యం ఏంటి అంటే దుష్ట శిక్షణ. కౌరవులు అధర్మం చేశారు కాబట్టి వాళ్ళు దుష్టులు అయ్యారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా అర్జున నువ్వు వధించినా కూడా అది చంపనట్టే, వధించినట్లే అవుతుంది అని భగవంతుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు అనమాట. అందుకని తన బుద్ధిని దాటిపోయి, అహంభావాన్ని దాటిపోయి, అందరి ఆత్మలు ఒక్కటే అని బుద్ధితో ఏది చేసినా కూడా చేయనట్టే అవుతుంది అని అర్జునుడికి చెప్పినందువల్ల ఈ ఎదురుగుండా ఉన్న కౌరవ రాజులు ఉన్నారు కదా, కౌరవ రాజుల సంగతి చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి వారికి అది బంధనం కాదు. ఈ శ్లోకంలో భావాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని ఇంకొక అందరిలో ఉండే ఆత్మ భగవంతుడే కనుక ఎవరికి అపకారం చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. అలాంటి సంఘకర్తృత్వాలు లేకుండా ఉండాలి, అతడు బంధించడు అని. అసలు
ఈ కర్మకి కారణం ఏంటి, ఎవరు ఆధారమో నెక్స్ట్ దాంట్లో చెప్తాడు. ఇప్పటి వరకు ఆపేద్దాం, చాలా ఎక్కువైంది కదా. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇప్పటి వరకు కొంచెం అర్థమైంది కదమ్మా, అర్థమైందంటే ఉందా? ఎందుకు పాపం కాదు అన్నాడు చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు చంపినారు కదా మేడం, ఇంకా మరి చంపిన పాపం కాదు అని. అది ఆల్రెడీ చనిపోయారు అంటే ఏంటి, వాళ్ళందరూ దుష్టుల్ని చంపినా కూడా పాపం రాదు అన్నాడు. అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. దుష్టుల్ని చంపడం అనేది ధర్మం, కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్యాన్ని చేసినప్పుడు నీకేమి పాపం అంటదు అని. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.